హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ వ్లాగ్స్ 149. ఈరోజు మా చిన్న అబ్బాయిది పుట్టినరోజు. సో అందుకోసం అనేసి టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా చూస్తూ ఉన్నాము. అట్లే టెంపుల్ తర్వాత ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసుకొని వద్దామనేసి కొంచెం ఫ్రీ అయ్యారు మా ఆయన. అందుకోసం అనేసి ఇంకా అట్లా వెళ్దాంలే అనేసి ఇంకా ట్రై చేస్తున్నాము. ఇంకా దగ్గరలోనే ఇంకా ఒక టెంపుల్ ఉందండి మాకు దగ్గరలోనే, హరిహర పీఠం అనేసి. ఇంకా మన తెలుగు వాళ్ళదే అది. చాలా బాగుందండి, శ్రీ హరిహర పీఠం అనేసి. సో ఇక్కడైతే అన్ని స్వామి వాళ్ళు ఉన్నారండి. అంటే లైక్ ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి, ఆంజనేయులు అండ్ సాయిబాబా అందరూ ఉన్నారండి. చాలా బాగా అనిపించింది అక్కడ. అట్లనే ఇంకా నవగ్రహాలు కూడా ఉండే. నవగ్రహాలు కూడా ఇక్కడ బాగా తెలుగు వాళ్ళ తెలుగుతో పేర్లు రాసున్నారు, మళ్ళీ ఇంగ్లీష్లో రాసున్నారు. ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. తెలుగు వాళ్ళే వస్తారు కదండి మెయిన్, తెలుగు వాళ్ళ గుడి అంటే. ఇంకా అందుకోసం అనేసి ఇట్లా బాగా నీట్గా రాస్తున్నారండి. ఇంకా ఏది ఎట్లా అనేసి పిల్లలకు కూడా తెలియాలి కదండి. మన ఆంధ్రాలో అయితే ఎక్కడ చూడలేదు నేనైతే ఇట్లా రాసిండేది. బట్ ఇక్కడైతే బాగా రాసున్నారు. కానీ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. స్వామివారు కూడా మనకు మంచిగా నక్షత్రాలు, గోత్రాలు అంతా బాగా అర్చన చేశారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక హోటల్కి వచ్చాము, మన తెలుగు వాళ్ళది, అంటే ఇండియన్ రెస్టారెంట్కి, మైత్రి రెస్టారెంట్. బట్ ఇక్కడైతే లంచ్ క్లోజ్ చేసి ఉన్నారు. బట్ ఉంది, బట్ ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారంట. ఒక 3 అవర్స్ పడుతుందన్నారు క్లోజ్ అవుతుందనేసి. మెయిన్ లంచ్ టైంకే కదా అనేసి ఇంకా మేము రిటర్న్ వచ్చేసాము. అక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి, చల్లగా గాలి తోలుతూ. ఒక కొండపైన అండి ఈ రెస్టారెంట్ కూడా. చాలా బాగుంది. కొండ అంటే అంత పెద్ద కొండ కాదు. ఇక్కడైతే కొండలు గుట్టలు అంతా ఏమి ఉండవండి, మొత్తం నేల సదరంగానే ఉంటుందండి. చాలా భూములు ఉంటాయి ఇక్కడైతే. పంటలు ఏమి ఎక్కడ పండించింది అయితే చూడలేదు నేను. చాలా దూరంగా పండిస్తారో ఎట్లా మరి. దాని తర్వాత అక్కడ లేదనే తలకి ఇక్కడ ఇండియా 101 అనేసి ఇక్కడ హోటల్కి వచ్చాము. ఇండియా 101 అనుకుంటున్నారా? ఆ ఐటమ్స్ 101 ఉంటాయంట అక్కడ. 101 ఐటమ్స్ ఉంటాయంట. రెస్టారెంట్ అయితే లోపల చాలా బాగుంది, లైటింగ్స్తో మంచి వ్యూతో. అంటే లోపలైతే ఇంకా మొత్తం తీయలేకపోయాను, ఇంకా ఆకలిస్తుందండి అందుకోసం అనేసి. ఇక్కడైతే మన ప్లేట్స్ అంటే బఫే సిస్టమ్ ఇది. సో మన ప్లేట్స్, మన బౌల్స్, మన స్పూన్స్ అన్నీ కూడా మనం తీసుకొని పోయి మనకు కావాల్సినవి వడ్డించుకొని తినడమే. బట్ ఆల్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, చూడడానికి టెంప్టింగ్గా ఉన్నాయి. బట్ అన్నీ స్వీట్గా ఉన్నాయండి. ఎందుకంటే మన ఇండియా వల్ల అంటే ఆంధ్ర స్పెషల్స్తో చేస్తే కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా, కారంగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు అంతా స్పైసీ తినారండి. సో అందుకోసం కొంచెం మసాలా వేశారు, బట్ అన్నీ స్వీట్గానే ఉన్నాయండి. బిర్యానీ కూడా చూడడానికి చాలా టెంప్టింగ్గా అనిపించి పెట్టేసుకున్నాను. బట్ నాకైతే ఏమంత అనిపించలేదు. ఉప్పు కారం అంతా కొంచెం చప్పగా అనిపించింది. బట్ ఈ కర్రీస్ అయితే చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా. దాల్ మఖని అవంతా అయితే అవి లైక్ బోండాలాగా చేసి కర్రీలో వేస్తారు. అట్లా ఆనియన్ పకోడా, ఇంకా ఆలు కర్రీ, పాలక్ పన్నీరు, ఇది కాది పకోడా, ఇది సంథింగ్ బోండాలాగా చేశాడు. ఆ బోండాలు ఎంత ఉన్నాయో అంతకన్నా మిరియాలు జాస్తినే వచ్చాయండి దాంతో. ఇంకా ఇదైతే రసము, సాంబార్, ఇవైతే ఏమో టైపు చేశాడండి. అవి తిన్నాను కానీ అంత కారంగా ఉన్నది, అది ఎక్కువ మిరియాలు వేసేసాడు. ఇంకా దోశలు అయితే చాలా రకాలే వేసిస్తూ ఉన్నాడు, లైక్ కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ అన్నీ. ఇంకా ఇడ్లీ, నూడిల్స్, ఇవైతే గోబీ మంచూరియా, చిల్లీ చికెన్, ఇవి సూప్స్ అండి. సూప్స్ కూడా చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు తినచ్చు, లేకపోతే లేదండి. ఎందుకంటే అవి అంత నాకైతే ఏమో అంత స్వీట్గా ఉందండి. అసలు నోరంతా పాడైపోయింది అనుకున్నాను నేనైతే. చూడ్డానికి ఏమో టెంప్టింగ్గా అనిపించి చాలా పెట్టేసుకున్నాను, బట్ ఏం తినలేకపోయాను. మా హస్బెండ్ అదే అరుస్తున్నారండి, అంతా వేస్ట్ చేసి పడేసావు అనేసి. మనకైతే ఇంకా 12 నుంచి 2 వరకే ఇంకా మనకు లోపల అలో ఉంటుంది. అంటే ఆ లోపల ఎంతైనా కుమ్మేయచ్చండి. బట్ అంత కుమ్మలేం కదండి, పొట్ట ఎంత ఉంటుంది, చిన్నదే కదా. ఇవైతే జ్యూస్లకు సంబంధించింది. ఈ యోగట్ మసాలా జ్యూస్ అయితే చాలా బాగా తాగేసాను, బాగుంది టేస్ట్ అయితే. ఇవైతే స్వీట్ సెక్షన్ గులాబ్ జాము, కేసరి, ఇంకా క్యారెట్ హల్వా, లైక్ పాయసం లాగా చేశారు. కేసరి కూడా చాలా బాగుందండి, కేసరి కూడా చాలా తినేసాను. ఇంకా ఇదైతే రైస్తో ఒక పాయసం లాగా చేశారు, అది బాగుంది. ఇంకా పానీపూరి అంటే వదులుతాం మనం, బట్ పానీపూరి కూడా స్వీట్గా ఉందండి. సో తినలేకపోయాను, చాలా స్వీట్ ఉంది అదైతే. ఇంకా సమోసా తిందామని చూసాను, బట్ పొట్ట అయితే ఖాళీ లేదు. ఇదైతే దహి పూరి, ఇంకా మసాలా పూరి అవంతా కూడా చేసిస్తుంది ఒక ఆమె అయితే. అడుగుతుందామా స్వీట్ ఆర్ హాట్ అనేసి, బట్ నేనైతే హాట్ అని చెప్పాను. బట్ అది కూడా స్వీట్గానే ఉండే.
ఇదైతే రైస్ ఐటమ్స్, ఇంకా కర్డ్ రైస్ అవంతా మసాలా కర్డ్ రైస్ లాగా చేసిచ్చారు. ఇవైతే చాప్డ్ అవంతా చాప్ చేసి పెట్టేశారు. ఇంకా ఇవంతా వీళ్ళైతే తింటారు, మనమైతే తినలేం. జస్ట్ ఆనియన్తో అయితే క్లోజ్ చేసేసాము, ఆనియన్ అండ్ కీరాతో. ఇది కూడా ఇంకా బూందీ అవంతా కూడా పెట్టారండి. బట్ అంతా తినేసాము. వచ్చాక బిల్ అయితే చూసాము. బిల్ అయితే ఎంత అయిందో మీరు ఊహించుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.